ఈ మధ్య ప్రతి ఈవెంట్లో డాన్స్లు ఉన్నాయని ఇవాళ మీతో డాన్స్ చేయించలేదు తెలుసా నేను. అసలు ఆ టాపికే తీయలేదు, కానీ మీకు కావాల్సిన థంబ్నెయిల్ మీరు తెచ్చేసుకున్నారు. ఓకే ఫైన్. సో విజయవాడ అనగానే నిజంగానే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. నాకైతే రథం సెంటర్లో బాదం పాలు గుర్తొస్తాయి, భలే ఉంటాయి సార్. ఈసారి ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఓకే, అండ్ మూవింగ్ ఆన్. ఈ సినిమా మనందరికీ తెలిసిందే, మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ వీ హ్యావ్ రవి గారు హియర్. రవి గారు సార్, ప్లీజ్ వెల్కమ్. జస్ట్ ఒక 2 మాటలు సార్, మళ్ళీ మీరు లాస్ట్ వరకు ఉండి అందరితో కలిసి గ్రూప్ ఫోటో మీడియాకి ఇచ్చి వెళ్ళాలి. ప్లీజ్, ఇట్స్ రిక్వెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన రాజమౌళి గారు, శివ గారు, గోపి అండ్ అవర్ అనిల్ రావుపూడి గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇందాక అడిగిన దాంట్లో మీరు విజయవాడలో ఏం గుర్తుకు వస్తుంది అంటే, అర్రే నన్ను అడగలేదే అనిపించింది. మా చిన్నప్పటి నుంచి మేము మా అంతా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు అంటే విజయవాడ అంటే అదో ప్రైడ్గా ఉండేది. అలాగే మేము అంతా చదువుకుంది పెరిగింది అంతా విజయవాడలోనే, మేము పుట్టింది అంతా కూడా అక్కడే. అలాగే ఇక విజయవాడలో మీరు అడిగిన ఫేమస్ థింగ్స్ అంటే ఒకటి కాదు 100 ఉన్నాయి అక్కడ. ఎవ్రీథింగ్, అసలు ఎవ్రీ అనుభూతి చాలా చాలా స్పెషల్ మాకు. ప్రతిసారి ఏదున్నా సరే ఆ ఊరు ఎన్నిసార్లు గుర్తుకు వస్తుందంటే వీ హ్యాడ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ దేర్. అలాగే కమింగ్ టు అవర్ కృష్ణమ్మ అని టైటిల్ అనగానే డెఫినెట్గా చాలా కనెక్ట్ అయ్యాం. ఆయన వించిపేట అన్నారు, మేము మాచవరం. అలాగే ప్రతి ఏరియా అన్నీ గుర్తు. ఆ సినిమా చూస్తుంటే ఎంత రియలిస్టిక్ ఎఫర్ట్ కనపడిందంటే, డెఫినెట్గా కొట్టాల శివ గారు ఏ కథని ఎంత హానెస్ట్గా చెప్తారో. శ్రీమంతుడి నుంచి మిర్చి నుంచి చూసాం. మిర్చిలో అయితే మంచి కామెడీ ఉంది, కానీ తర్వాత నుంచి కథ పట్టుకుంటే స్టార్ట్ టు ఫినిష్ ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. అక్కడి నుంచి చాలామంది అనేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిందిరా అని. కొంచెం కామెడీ అని ఎవరన్నా అంటే అసలు ఎక్కడ దాని స్పేస్ కూడా లేకుండా ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. వన్స్ అగైన్ ఆయన సొంత డైరెక్షన్ చేసిన సినిమాలాగా అనిపించింది. చాలా చాలా బాగుంది సార్. వీఆర్ లక్కీ టు వాచ్ దట్ ఫిలిం ఇన్ అడ్వాన్స్. ఎంత బాగుందంటే అసలు సత్యదేవ్ గారిని షాకర్. అసలు డెఫినెట్గా అసలు ఏం పర్ఫార్మెన్స్ అండి. మాకు పుష్పలో అల్లు అర్జున్ గారు ఎంత ఇంటెన్స్గా ఉంటుందో, ఈ సినిమాలో సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అంతే హానెస్ట్గా అంతే ఇంటెన్స్గా ఉంది. అసలు ఆ క్లైమాక్స్ అయితే టెరిఫిక్ సార్. అసలు నిజంగా షూర్ షాట్గా ఈ సినిమా కనుక ఆడపోతే అసలు మేమంతా చాలా చాలా లెక్కలు వేసుకోవాలా, లెక్కలు మారి ఇంకేమేమి చేయాలో కూడా అర్థం అవట్లా. షూర్ షాట్గా డెఫినెట్గా ఇది చాలా చాలా మంచి సినిమా, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అందరికీ. సార్, యూ హ్యావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. డైరెక్టర్ గారు మా ఊరే, మన బెజవాడే. ఓకే సార్, బ్రహ్మాండమైన జాబ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే ఎంత రేసీగా, ఎంత ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఎంత అయితే చాలా చాలా బాగుంది. సో నాకైతే ఈ సినిమా మీద నాకు 1% డౌట్ కూడా లేదు. మా శివగారి బ్రాండ్ ఉంది దాంట్లో, ఆయన చెప్పే హానెస్టీ ఉంది కథలో. నిజంగా మీ ఇద్దరు కలయిక అద్భుతం అని నేనైతే నమ్ముతున్నాను సార్. ఇది మార్క్ మై వర్డ్స్, May 10th అందరూ భలే సినిమా చూసాంరా అనే చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. అండ్ ఇందాకే రిలీజ్ అయిన పుష్ప సాంగ్ మామూలుగా లేదు అసలు. మొత్తం అన్ని డైలాగ్స్తో ఒక మంచి పాట చేసి, ఆ గడ్డ వల్ల సవరిస్తే దేశం దద్దరిల్లే అంటూ మొదలెట్టి జస్ట్ గోయింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ సాంగ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ ఇప్పుడు వీ హ్యావ్ అ స్పెషల్ వీడియో అండి. స్పెషల్ వీడియో ఆన్ దిస్ టాలెంటెడ్ యాక్టర్ హియర్, సత్యదేవ్ గారు. జ్యోతిలక్ష్మి, ఉమామహేశ్వర అగ్రరూపస్య, రామ్ సేతు, గాడ్ ఫాదర్, ఇలా అంటే ప్రతి సినిమాలో మీరు చేసిన ఆ యాక్టింగ్ అసలు జస్ట్ మెస్మరైజింగ్. అండ్ కృష్ణమ్మతో మరొకసారి మీరు ఆ బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్నీ అందుకోవాలి. ఆల్ ద బెస్ట్. అండ్ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ సత్యదేవ్ గారు. వీడియో ప్లీజ్. ఆల్ ద బెస్ట్ సత్యదేవ్ గారు. లైక్ ఎనీ అదర్ క్యారెక్టర్ యూ హ్యాడ్ కెప్ట్ ఆల్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ అని అర్థమవుతుంది చూస్తుంటే. ఆల్ ద బెస్ట్. అండ్ May 10th ఇన్ థియేటర్స్ కృష్ణమ్మ. అండ్ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చిన గెస్ట్లందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసుకుందాము. ముందుగా ఇన్వైట్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. ఆల్మోస్ట్ లైక్ 20 years ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ జవాన్, ఆ తర్వాత ఇప్పుడు కృష్ణమ్మ. ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా. అండ్ లెట్స్ ఇన్వైట్ డైరెక్టర్ కృష్ణ గారు. సార్ ప్లీజ్.
Is it time for the big ticket? కృష్ణమ్మ మే 10th థియేటర్స్లో రాబోతోంది. సేవ్ సినిమా అండ్ సేవ్ థియేటర్స్. ప్లీజ్ ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇంతకీ ఎవరు కొంటున్నారు? రాజమౌళి గారా, శివ గారా, అనిల్ గారా, గోపి గారా? బిగ్ టికెట్ అందరు ఇట్టే చూపిస్తున్నారా? ఆయన డేట్ దొరకలేదమ్మా. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా జాయిన్ అవ్వాలి. రవి గారు సార్, ప్లీజ్ జాయిన్ సార్. మన ప్రొడ్యూసర్ కృష్ణ గారు మాట్లాడరు కాబట్టి సత్యదేవ్ గారు, ఇట్స్ యువర్ టర్న్ నౌ ప్లీజ్. ఇక్కడ విచ్చేసిన అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. నాకు వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది ఇప్పుడు? మాట్లాడడానికి కొద్దిగా టెన్షన్గా ఉంది. సో ఈ మూమెంట్లో నాకు తెలిసి ప్రపంచంలోనే రిచెస్ట్ స్టేజ్ పైన ఉన్న ఫీలింగ్ వస్తుంది. కొరటాల శివ గారు, తారక్ అన్న, దేవరా, రాజమౌళి సార్, మహేష్ బాబు గారి సినిమా, అనిల్ అన్న, వెంకటేష్ గారి సినిమా, అలాగే గోపి అన్న రివీల్ చేయొచ్చా? గోపి అన్న సన్నీ డియోల్తో, నార్త్లో సన్నీ డియోల్ గారితో సినిమా చేస్తున్నారు. సో ఐ థింక్ రైట్ నౌ ఇట్స్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్టేజ్. అండ్ ఈ స్టేజ్లో నేను నించొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీళ్ళందరూ ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంది, ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ చైల్డ్ అంటారు. అంటే ఒక పిల్లోడిని, ఆ పిల్లోడు పెద్దోడు అవ్వాలంటే ఊర్లో వాళ్ళందరూ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పిల్లోడిని పెద్దోడు అయ్యేలా చేస్తారని. అంటే ఒకడు ఈత నేర్పుతాడు, ఒకడు సైకిల్ నేర్పుతాడు, ఒకడు దెబ్బ తగిలితే కట్టు కడతాడు, ఒకడు పాస్ అయితే చాక్లెట్ ఇస్తాడు. వాళ్ళకి అందులో ఏ లాభం లేకపోయినా ఆ పిల్లోడు పెద్దోడై వాళ్ళు చేసిన ఆ జెస్చర్ వల్ల ఆ లైఫ్ ఎంతో ఇంపాక్ట్ అవుతుంది. అలా నా లైఫ్ ఈ సినిమా ద్వారా వీళ్ళు నాకు ఇంత, రాజమౌళి సార్, శివ సార్, గోపి గారు, అనిల్ అన్న, మీరందరూ వచ్చి మీరు చేసిన ఈ జెస్చర్ నిజంగా నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నేను ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమా విషయంలో నాకు ఒక 2 వారాల నుంచి అన్ని పాజిటివ్ న్యూస్లో వినిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ డేట్ అనౌన్స్ అయింది, తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రైమ్ షో సినిమా వాళ్ళకి చూసి నచ్చి సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి ముందుకు రావడం, అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా చెప్తా, నాకు సుకుమార్ సార్ పుష్ప సాంగ్ రిలీజ్ వాళ్ళు రాలేకపోయారు. బట్ ఆయన ప్రస్తావన అయితే ఒకటి తీసుకుంటాను. ఎందుకంటే ఒకనొక స్టేజ్ పైన ఆయన ఒక చాలా చక్కటి మాట చెప్పారు. అదేంటంటే ఎనీ ఫీల్డ్, లైక్ ఐటీ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే కిక్ బాక్సింగ్, లేకపోతే బాక్సింగ్, స్పోర్ట్స్ ఫీల్డ్, ఎనీథింగ్, 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కసరత్తు చేస్తే
రోజు మార్నింగ్ 6 గంటలు లేచి బాక్సింగ్ చేసి ఒక 2 ఏళ్ళ తర్వాత నువ్వు లైట్ వెయిటో హెవీ వెయిటో ఏదో ఛాంపియన్ అవ్వడానికి నీవు అర్హుడు అవుతావు. అలాగే CC++ నువ్వు 2 ఇయర్స్ 1 ఇయర్ చదివితే ఐటీ జాబ్ వస్తుంది. బట్ 1 ఇయర్ 2 ఇయర్స్ రాత్రనక పగలనక కష్టపడితే సినిమా మాత్రమే తీయగలం, దాని రిజల్ట్ మన చేతిలో ఉండదు అని. అది చాలా గొప్ప మాట సుకుమార్ గారు చెప్పిన మాట. అయితే ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత నిజంగా నాకు ఒక విషయం అనిపించింది. ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ మీ అందరం రెజొనేట్ అయ్యే ఒక విషయం ఏంటంటే, మాకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అంటే జస్ట్ ఒక 1 ఇయర్లో జరిగే సెట్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫిల్మ్ మేకర్ లైఫ్లో, ఒక సగటు మనిషికి ఒక జీవితకాలం జరిగే సెట్ బ్యాక్స్ ఒక ఫిల్మ్ మేకర్కి 1 ఇయర్లో జరుగుతాయి. ఈ జరిగే ప్రాసెస్లో మాకు మేము మోటివేట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా నన్ను ఏ సెట్ బ్యాక్స్ వచ్చినా మోటివేట్ చేసేది మీరే. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. మీ అందరూ నేను లిఫ్ట్లో వెళ్ళినా, లేకపోతే కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళినా, లేకపోతే బయట ఎక్కడ నాకు తారసపడినా మీరందరూ సత్య నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు, బాగా యాక్ట్ చేస్తావు, మా ఇంటిలో అందరూ నీ సినిమా చూస్తారు, నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు, మేము ఖచ్చితంగా చూస్తాం, అందరం వచ్చి సినిమా థియేటర్కి వచ్చి ఈసారి గ్యారంటీ హిట్ చేస్తాం. ఈ మాటలు నాకు నిజంగా చాలా మోటివేట్ చేస్తాయి. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, నెక్స్ట్ టైం మీరు అందరూ తారసపడేటప్పుడు మనం ఖచ్చితంగా కృష్ణమ్మ గురించి మాట్లాడుకుంటాం. ఈ సినిమా ఖచ్చితంగా మనందరం మళ్ళీ కలిసినప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం, అది నా గ్యారంటీ. అండ్ మా కొరటాల శివ సార్ గురించి చెప్పాలి. సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు, సినిమా ఆయన ఓకే చేసిన తర్వాత సగం సక్సెస్ అక్కడే అనుకున్నాం. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి, ఆయన ఫిల్మోగ్రఫీ అలాంటిది. ఆ రోజు ఆయన పిలిచి, సత్య ఈ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది, ఇలాంటి ఒక సినిమా ద్వారా నేను తిరిగి ఇవ్వాలి అని ఒక మాట చెప్పి ఈ సినిమాను మాకు ప్రజెంట్ చేసి, అంటే ముందు ఇంకో విషయం చెప్పాలి, ఆయన ఫస్ట్ ప్రజెంట్ అవ్వాలనేది ఆ పాయింట్ కాదు. జస్ట్ కృష్ణ గారు వెళ్ళి గోపాల్ని కథ చెప్పమని చెప్పారు శివ సార్కి. ఆ కథ ఆయనకి అంత బాగా నచ్చి, అరే ఇలాంటి ఒక సినిమాలో నేను ప్రజెంట్ అవ్వాలని ఆయన ప్రజెంటర్ అయ్యారు. శివ సార్ థ్యాంక్ యూ. ముందు మాకు మీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఈ సినిమాకు ఉంది. అండ్ ఇప్పుడు May 10th వరకు అంటే మీ సపోర్ట్ నేను మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడరు. కానీ కృష్ణ గారు నిజంగా వెనకడుగు వేయకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి అండ్ ముఖ్యంగా కృష్ణ సార్, నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాలాంటి యాక్టర్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా పెద్ద మైలేజ్, అంటే చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి ఫర్ సమ్ రీజన్. సో ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో నేను థ్యాంక్ యూ సార్ కృష్ణమ్మకి అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అండ్ ఒక్కటి నాకు ఇది ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేసి స్ట్రాంగ్గా నేను నమ్మిన ఒక విషయం ఏంటంటే, సచిన్ టెండూల్కర్ గురించి ఒకటి చెప్పాలి. ఆయన 2010లో డబుల్ సెంచరీ కొట్టారు, మీ అందరు గుర్తుంది కదా. సౌత్ ఆఫ్రికా మీద ఒక డబుల్ సెంచరీ కొట్టారు. అప్పుడు వరకు క్రికెట్ చరిత్రలో, ఒక క్రికెట్ 100 ఏళ్ల చరిత్రలో ఎవరు డబుల్ సెంచరీ కొట్టలేదు. ఆయన కొట్టినంత వరకు అందరూ ఈ డబుల్ సెంచరీ ఎవరు కొట్టలేరు, డబుల్ సెంచరీ కొట్టడం అసలు అసాధ్యం, అది నాముమ్కిన్ టాస్క్, ఎవడూ కొట్టలేడంటే 2010లో ఆయన కొట్టి చూపించారు. అయితే విచిత్రం ఏంటంటే 100 ఏళ్ల చరిత్రలో ఆయన ఫస్ట్ టైం కొట్టారు. నెక్స్ట్ 11 ఇయర్స్లో ఆ 200ని 11 సార్లు కొట్టారు. మన రోహిత్ శర్మ 3 సార్లు కొట్టాడు. తర్వాత మొన్న వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కొట్టేశాడు. నేను ఒక విషయం నమ్మేది ఏంటంటే, క్రికెట్కి సచిన్ టెండూల్కర్ 200 ఎలాగో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అది చేశారు. అంటే వీ కెన్ డ్రీమ్ బిగ్, వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండర్ ద సన్, వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ అని RRR సినిమా ద్వారా ప్రూవ్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్ళి మనకు ఆస్కర్ని తీసుకొచ్చిన రాజమౌళి సార్. అండ్ పొన్నియిన్ సెల్వన్ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చింది రాజమౌళి సార్ అని మణిరత్నం గారు అనడం. ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు టేక్ అ ఫిల్మ్, ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ హియర్, ప్లీజ్ కమ్ టు మీ అని జేమ్స్ కెమెరూన్, అవతార్, టైటానిక్ లాంటి డైరెక్టర్స్ అనడం. రాజమౌళి సార్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కృష్ణమ్మ విషయానికి వస్తే, సినిమా మొదలైనప్పటి నుంచి, సినిమా విన్నప్పటి నుంచి నాకు సినిమా 4 గంటల 20 నిమిషాలు చెప్పాడు, కానీ ఆ 4 గంటల 20 నిమిషాలని 2 గంటల 10 నిమిషాల్లో చూపించాడు మన గోపాలకృష్ణ.
సో ఆ 4 గంటల 20 నిమిషాలు తను చెప్పిన యాజ్ ఇట్ ఈస్ కథను 2 గంటల 10 నిమిషాల్లో చూపించాడు. అండ్ నేను ఆ రోజే తనకు అన్నాను, గోపాల్ దీని ఎండ్ రిజల్ట్ నిజంగా నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పిన కథ దానికి వాల్యూ డెఫినెట్లీ నా దృష్టిలో 100 కోట్లు అయ్యా. ఇది అంత గొప్ప సినిమా, అంత కంటెంట్ రిచ్ సినిమా నువ్వు చెప్పావు. అండ్ నేను ఈ రోజుకి అదే మాట చెప్తున్నాను, కంటెంట్ వైజ్ కృష్ణమ్మ ఈజ్ 100 crore ఫిల్మ్. అండ్ అది నాకు కాన్ఫిడెంట్, అంటే అది నేను లాజిస్టిక్స్ వైజ్ లేకపోతే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చెప్పట్లేదు, వాల్యూ, కథ తాలూకు వాల్యూ చెప్తున్నాను. అంత గొప్పగా రాశాడు మన గోపాలకృష్ణ, డెబ్యూటాంట్. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కృష్ణ, శివ క్యారెక్టర్, ఆయన పేరు లక్ష్మణ్ అండి, మీరు కళ్యాణ్ అంటున్నారు ఇందా నుంచి. ఓకే, మా లక్ష్మణ్, మా లక్ష్మణ్ గారు, సారీ లక్ష్మణ్ కోటి కింద లక్ష్మణ్ చేశాడు. అండ్ డెబ్యూటెంట్ కృష్ణ చాలా చేశాడు, కానీ ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు కృష్ణ. ఖచ్చితంగా అంటే కృష్ణతో పాటు మా లక్ష్మణ్, అతీరా, అర్చన, ప్రభుదాస్ క్యారెక్టర్ చేశారు, బొంబాయి క్యారెక్టర్, ఇలా సినిమాలో నందగోపాల్ గారు ఎస్పెషలీ అందరికీ అద్భుతం. అయితే ఈ ఫిల్మ్ తాలూకు సక్సెస్ నేను అనుకోవడం ఎవరో ఒక్కరి పర్ఫార్మెన్స్ కాదు, అందరూ అద్భుతంగా చేశారు. అండ్ ఎప్పుడైతే అందరూ కలిసికట్టుగా చేసినప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. అండ్ నేను అది ఖచ్చితంగా నమ్ముతాను, ఈ సినిమా ద్వారా అది జరగబోతుంది. అండ్ మా భైరవుడు ఎరకొట్టేసాడు ఈ మ్యూజిక్ మటుకు. అండ్ మీరు చూసేది కదా ట్రైలర్, ఇప్పుడు ఆ గూస్ బంప్స్ వచ్చాయి నేను చూసినప్పుడు. మొన్నటి వరకు ఫోన్స్లో లేకపోతే ల్యాప్టాప్లో చూపించాడు డైరెక్టర్, బట్ ఈరోజు చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ కాలభైరవ. ఈ సినిమా పాటలు నిజంగా చాలా అద్భుతమైన పాటలు. కొంతవరకు ఇప్పుడు ఏమవుతుందో మధ్యలో కానీ, లేకపోతే కృష్ణమ్మ అనే సాంగ్ కానీ, లేకపోతే థీమ్ ఆఫ్ రివెంజ్ సాంగ్, అవి మీరందరూ విన్నారు. కానీ ట్రస్ట్ మీ, సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మరింత హిట్ అవుతాయి. మార్క్ మై వర్డ్స్ ఆన్ దిస్. అండ్ అలాగే మా డిఓపి సన్నీ, థ్యాంక్ యూ సన్నీ, కురపాటి సారీ. అండ్ అలాగే ఇంత రస్టిక్గా వించిపేట భద్ర అని మాట్లాడుతున్న వించిపేట భద్రాని కాస్ట్యూమ్స్ తయారు చేసిన దీపిక, మై వైఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే మేనేజ్ చేశాను, ఇక్కడ కొంచెం ఏమైనా మిస్ అయితే కనుక నన్ను క్షమించండి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్. మీరందరూ May 10th ఖచ్చితంగా సినిమా చూడండి. ఈ ట్రైలర్ మీకు ఖచ్చితంగా, మీరు ఇప్పుడు చూసింది ఏ ఎనర్జీ ఉందో దానికి, అంటే సారీ ఒక విషయం చెప్పాలి కృష్ణమ్మ స్టోరీ గురించి. అంటే కృష్ణమ్మ అని తను ఆల్రెడీ గోపాల్ దాని గురించి గంగమ్మ కృష్ణమ్మ అనే కాన్సెప్ట్ చెప్పాడు. బట్ కృష్ణమ్మకి ఎన్ని మలుపులు తిరిగి అది ఎండ్ని రీచ్ అవుతుందో అలాంటి మలుపులే మా సినిమాలో అన్ని మలుపులు ఉంటాయి. అండ్ ఎమోషన్, క్యారెక్టర్స్, రస్టిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన గోపాల్కి నిజంగా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ గోపాల్ నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. అండ్ అలాగే మరొకసారి మీ అందరికీ మనం మళ్ళీ కలిసినప్పుడు కృష్ణమ్మ గురించి మాట్లాడుకోవాలి, ఈ బాధ్యత మీ మీదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్ సత్యదేవ్ గారు. అండ్ ఇక్కడ వీ హ్యావ్ సుధాకర్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దేవరా ఫిలిం. సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాము. సుధాకర్ గారు ప్లీజ్ వెల్కమ్. దేవరా సినిమా ప్రొడ్యూసర్ అండి సుధాకర్ గారు. ఒక్క 2 మాటలు. ఆయన అసలు డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు పక్కకి. ఓకే సార్, గోపి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న రాజమౌళి గారికి, అలానే కొరటాల శివ గారికి, అలానే తమ్ముడు అనిల్కి, అలానే సత్యదేవ్కి, మా మైత్రి రవి గారు, అలానే సుధాకర్ గారు, ఇంకా మిగతా అందరికీ, ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నమస్తే. నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు నాకు. ఫస్ట్ శివ గారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితో ఆయన ప్రజెంట్లో వస్తుందంటే శివ గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. చాలా పద్ధతిగా, చాలా కంటెంట్తో ఉంటాయి. కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి, ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా. శివ గారు,
శివ గారు గోపాల్ నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు నాకు. ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాడు, ఒక కథ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి అలానే కృష్ణ గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ. ఎందుకంటే కృష్ణ ఒకసారి అండి, ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులని. డైరెక్టర్లలో చెప్పాను, ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు. నేను బిల్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి. ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. 90 days మేము మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్మేట్ ఈయన. అంటే ఈయన ఎప్పుడు నిద్రపోయేవాడో తెలిసేది కాదు నాకు అసలు. 90 రోజులు నాన్ స్టాప్గా ఒక షూటింగ్ చేయటం అంటే గ్యాప్ లేకుండా. కృష్ణ గారు ఆ రోజే సినిమా అంటే చాలా ప్యాషన్తో ఉండేవాడు. ఈయనకి ఇండస్ట్రీలో కృష్ణ గారికి చాలా మంచి మిత్రులు ఉన్నారు, శివగారికి లాగా. తర్వాత నేను కానీ లేకపోతే హరీష్ కానీ అంతా. మన మత్స్యరవితోటి కూడా జవాన్ సినిమా చేశాడు. నాకు కూడా ఒక బాధ్యత ఉంది, తప్పకుండా కృష్ణ గారితో నేను ఒక సినిమా చేస్తాను ఫ్యూచర్లో. ఇక ఈ సినిమాకు వస్తే కృష్ణమ్మ, సత్యదేవ్ మనకున్న ఆర్టిస్టుల్లో, మనకు తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులో చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకరు. చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, వాయిస్ కానీ. ఇందాక కృష్ణమ్మలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది. ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిల్మ్ లాగా నాకు అనిపించింది. అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కనపడుతూ ఉన్నాయి. ఒక మంచి సినిమా అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు బ్రదర్. అలాగే నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వందే మాత్రం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడినా, లేకపోతే జయమణిధరాలో ఒక వందే మాత్రం గారితో ఒక హమ్మింగ్ వచ్చేది, చాలా హాంటింగ్ ఉండేది. అసలు వందే మాత్రం వాయిస్ వస్తే నేను అలర్ట్ అయిపోయేవాడిని. అలా ఈ మధ్య కాలంలో కాలభైరవ వాయిస్ వింటే బ్రదర్ నిజంగా చెప్తున్నా, ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారని చెప్పట్లేదు, నాకు మీ వాయిస్ చాలా ఇష్టం. మళ్ళా నేను ఎక్కడైనా లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను, లేదంటే RRR సాంగ్ వింటాను. ఎక్స్ట్రాడినరీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫస్ట్ సాలిడ్ బీట్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సిఐ క్యారెక్టర్ ఎవరు చేశాడు, సూపర్ ఆయన. ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది. ఈ సినిమా May 10న రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గోపి గారు. సారీ అండి, ఇందాక నేను కంగారులో మర్చిపోయిన విషయం ఏంటంటే మా డైరెక్షన్ టీం కో డైరెక్టర్ సతీష్ గారు, డైరెక్షన్ టీం సతీష్ గారు, సంగ్రామ్, వినోద్, సంజయ్ అండ్ రమేష్, కథలో హెల్ప్ చేసిన రమేష్, థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఈ సినిమా లేదు, ఆ విషయం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అనిల్ గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ కృష్ణమ్మ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణమ్మ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే ట్రైలర్ చూశాను, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గోపాల్కి, అలాగే యాక్ట్ చేసిన సత్యదేవ్కి, అలాగే మిగతా అధీర అండ్ అర్చన అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ విషెస్ చెప్తున్నాను. అండ్ డైరెక్టర్తో పాటు ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా ట్రావెల్ అయింది భైరవ. సో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్గా అనిపించింది. సో అది ఇంటెన్స్ ఉన్న సినిమా కాబట్టి దాన్ని త్రూ అవుట్ ఎండ్కి వచ్చినప్పుడు కూడా సత్యదేవ్ కూర్చున్న లాస్ట్ షాట్ మీద కూడా ఇచ్చిన బీజిఎం ఇంకా హాంట్ అవుతుంది నాకు. అండ్ నీ వాయిస్కి పెద్ద ఫ్యాన్, నీ మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం భైరవ. ఆల్ ద బెస్ట్. అలాగే సత్యదేవ్ గురించి చెప్పాలంటే నిజంగా ప్రతి చిన్న పాత్ర నుంచి మొదలుకొని ఈరోజు హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ సరిలేరు టైంలో నిజానికి తను హీరోగా చేస్తున్నా కూడా ఒక చిన్న రోల్ అయినా కూడా వచ్చి చేశాడు. దట్ ఈస్ అంటే ఆయనకు ఉన్న రెస్పెక్ట్ అలాంటిది సినిమా మీద. సో థ్యాంక్ యూ సత్యదేవ్. అప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పానా లేదో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అంటే చాలా ఏ కథకైనా ఏ పాత్రకైనా సూట్ అయ్యే కట్అవుట్ వాయిస్ ఉండటం చాలా తక్కువ ఉంటుంది. సో అందులో సత్యదేవ్ కూడా ఒకడు. సో మంచి మంచి రోల్స్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలని నేను విష్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్
అండ్ ముఖ్యంగా కృష్ణ గారి గురించి చెప్పాలి. నాకు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ విషర్ అని చెప్పాలి. సో ప్రతి ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయిన ప్రతి ఫ్రైడే నాకు వచ్చే ఫస్ట్ 4-5 కాల్స్లో కృష్ణ అన్నది ఉంటుంది. సో థ్యాంక్ యూ కృష్ణన్న. అలాగే ప్రతి ఫ్రైడే నేనే సినిమా టాక్ అనుకోవాలన్నా కృష్ణన్నకే చేస్తాను, చాలా ఓపెన్గా చెప్తారు. అండ్ ఈ సినిమా మీకు కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కొరటాల శివ గారు, సో ఈ సినిమాకి ముందుండి మెంటర్గా అలాగే ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది ట్రైలర్ కానీ కంటెంట్ కానీ. సో మీకు కూడా ఫస్ట్ ఇది కాబట్టి మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి సినిమాలు మీరు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నిజంగా సినిమా తర్వాత రివ్యూలు ఇస్తారు. మైత్రి రవి గారు ముందే రివ్యూ ఇచ్చారు. సో ప్రతి సినిమాకి మీరు వచ్చి ఇలా మైత్రి రివ్యూ అని ఒక పేరు పెట్టి ఒక రివ్యూ ఇవ్వండి, సినిమాకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీ రివ్యూకి తగ్గట్టు సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే May 10th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. IPL మ్యాచ్లు కొంపలేం మునిగిపోవు 2 రోజులు అటు ఇటు అయితే. సో సినిమాలకు రండి, ఈవినింగ్ టైమ్స్ ఫస్ట్ షోలు సెకండ్ షోలు ఫోనుల్లో కూడా ఉంది కదా, మీరు ఆన్లైన్ స్కోర్స్ చూసుకోవచ్చు. దయచేసి సినిమాలకు వచ్చి ఈ సమ్మర్లో సినిమా నిజంగా May 10th రిలీజ్ అవుతుంది. సో కృష్ణమ్మ సినిమాని చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న రాజమౌళి గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో నేను స్పీచ్ ముగించే ముందు ఒక 2 కోరికలు ఉన్నాయి నాకు. ఒకటి, కొరటాల శివ గారి స్పీచ్లో దేవర రిలీజ్ డేట్ చెప్తారని. అలాగే రాజమౌళి గారి స్పీచ్లో ఓపెనింగ్ డే ఎప్పుడు, ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెప్తారు. అసలు ఏ జోనరు ఏం సినిమా తీస్తారని తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ 2 ఎప్పుడో చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుందో లేదో, మోహన్ బాబు గారు డైలాగ్ తర్వాత MS నారాయణ గారు ఒక మాట చెప్తారు.